నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రాజశేఖర్. సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం చాలా కీలకమైనది. ఉద్యమ పార్టీగా మొదలైనటువంటి పార్టీ తర్వాత బీఆర్ఎస్గా మారింది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. కానీ కేసీఆర్కు సంబంధించి ఒక కుటుంబ పాలన కొనసాగుతుందని పదే చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ కుటుంబ పాలనకు తావివ్వకుండా పోరాటం చేస్తున్నామని చెప్పారు. కానీ కవిత ప్రస్థానం చాలా కీలకం. ఎందుకంటే ఉద్యమ సమయంలో కూడా జాగృతి పేరుతో ఆమె అమెరికా లాంటి ప్రాంతాల్లో అక్కడికి వెళ్ళటం, అక్కడ బోనాలు నిర్వహించడం, లేకపోతే కొన్ని అంశాలు బతుకమ్మ ఆడటం, ఇవన్నీ కూడా చాలా కీలకంగా పనిచేసినటువంటి కవిత ముందు నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యతిరేకంగానే మాట్లాడింది. 2003లో ఎప్పుడో కలిసిందని చెప్పినటువంటి సందర్భాలు ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ తాజా పరిణామాలు చూసుకుంటే లేఖ తర్వాత లీకులు అయ్యాయి. లీకులు ఎవరు చేశారని ప్రశ్నించడం, అక్కడి నుంచి మొదలైనటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చేరబోతున్నారని వార్తలు రావటం, తర్వాత జరిగినటువంటి పరిణామాలు వేరే పార్టీ పెట్టబోతున్నారు, సొంత పార్టీ నిర్మించబోతున్నారని వార్తలు వచ్చాయి. నిన్నటి మొన్న వరకు సొంత పార్టీకి సంబంధించి ఎవరు ఉన్నటువంటి కోవట్లు ఎవరో, తనని కేసీఆర్ దగ్గరికి వెళ్ళకుండా చేస్తున్నది ఎవరో చెప్పే ప్రయత్నం ఎక్కడ ఆమె చేయలేదు. కానీ విమర్శలు మాత్రం చేశారు. లేఖ రాసిన తనని చెప్పడం, ఇవన్నీ చాలా కీలకంగా మారినటువంటి అంశాలు. లేఖ రాసిన అంశంలో చాలా వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కార్యకర్తల అసహనం ఏదైతే ఉందో అది వ్యక్తం చేస్తున్నారని చెప్పడం, సామాజిక తెలంగాణ రాలేదని చెప్పడం, ఇవన్నీ చాలా కీలకంగా చేశారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత పూర్తిగా పరిణామాలు మారిపోయాయి. ఆమె చేసినటువంటి తాజా వ్యాఖ్యలకు సంబంధించి ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందికర పరిస్థితులు పెట్టే పరిస్థితులు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలో ప్రధానంగా మనం మాట్లాడుకుంటే కొన్ని అంశాలు, అంటే కాంగ్రెస్ పార్టీతో అంటకాగడం అనేది ఆమె ఎక్కడ ఖండించినటువంటి సందర్భాలు చూస్తే బీజేపీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయబోతున్నారు అనేటువంటి సందర్భాన్ని ప్రస్తావించడం, కానీ తను అందుకు వద్దని చెప్పడం, పదవిని వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని జైలుకి వెళ్ళినటువంటి సందర్భాల్లో చెప్పానని చెప్పడం, ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారబోతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పదే ఆరోపిస్తుంది అక్కడ బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుంది, రెండూ కూడా ఒక తానులో మొక్కలేని అక్కడ ఒక లోపాయికారి ఒప్పందం ఉంది అని గత ఎన్నికల్లో నిరూపించబడిందని పదే చెప్తున్నాయి. ఇప్పుడు కవిత వ్యాఖ్యలు నిజం చేస్తున్నాయి, నిజమని చెప్తున్నటువంటి పరిస్థితి. కవిత ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? కేసీఆర్ మాత్రమే తనకు నాయకుడు తప్ప ఇంకెవరూ లేరు అంటున్నారు. అంటే కేటీఆర్పై పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే పేరు చెప్పకుండానే ఆమె విమర్శలు చేశారు అనేది క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఎందుకంటే కేటీఆర్కు సంబంధించి ఎక్కడా కూడా నా అన్నని మాట్లాడటము, అన్న గురించి మాట్లాడినటువంటి సందర్భాలు లేవు, బావ గురించో లేకపోతే హరీష్ రావు గురించో మాట్లాడినటువంటి సందర్భాలు కూడా లేవు. కానీ కవిత ఎందుకు పదే కేసీఆర్ని దేవుడు అంటూనే దెయ్యాలని చెప్పడం, ఆ కోవట్ల గురించి మాట్లాడటం, తనను కలిసేందుకు కూడా ఎక్కడా కూడా అవకాశం కల్పించకపోవడం, అందుకే లేఖలు రాస్తున్నారా, ఇవన్నీ చాలా కీలకంగా మారబోతున్నాయి. సో కవిత వ్యాఖ్యలు సంబంధించి క్లియర్ కట్గా చెప్పాలంటే ఇక్కడ ఆ కుటుంబానికి సంబంధించి పూర్తిగా కవిత ఒకవైపు ఉన్నారు, ఇక్కడ కేటీఆర్కు సంబంధించి ఆమె వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు అన్నది క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో మరొక అంశం ప్రధానంగా చూసుకుంటే ఈ టైంలో బీజేపీ పార్టీకి సంబంధించి కొంత సమయం పాటించాలని కిషన్ రెడ్డి చెప్పడం ఇవన్నీ చాలా కీలకంగా మారుతున్నాయి. సో ఇదే అంశంపై ఈరోజు మనం డిబేట్ పాయింట్ కంటిన్యూ చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు అందుబాటులో ఉన్నారు. అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు మనకి అందుబాటులో ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామ్మోహన్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. ముందుగా నేను బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు ఎస్ నిన్న మనం మాట్లాడుకున్నాం, ఎక్కడా కూడా ఇవన్నీ కూడా టీ కప్లో తుఫాన్ అని చెప్పారు మీరు. ఎక్కడ ఇలాంటి ఆస్కారం లేదు. కవితకి సంబంధించి ఆమె పార్టీ మారబోతున్నారు కానీ లేకపోతే పార్టీ పెట్టబోతున్నారు కానీ ఇవన్నీ కూడా అబద్ధాలు, వాస్తవాలు కాదు, ఎక్కడ ఫేక్ ప్రచారం జరుగుతుందని చెప్పారు. దానికి సంబంధించి కూడా కొంతవరకు క్లారిటీ ఇచ్చారు మీరు అన్న మాటలతో. నిన్న ఏదైతే కవిత చేశారో వ్యాఖ్యలు దాదాపుగా ఈక్వల్గానే ఉన్నాయి. కానీ ఇక్కడ సొంత పార్టీకి సంబంధించి కేటీఆర్ పైన ఆమె మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు వినే ఉంటారు. కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా, ఒక నేతగా ఇన్నేళ్ళ పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఏమంటారు మీరు? ముందుగా మనం గడిచిన వారంలో చూస్తున్న గమనించిన విషయాలు, కవిత ఎక్కడ కూడా కేటీఆర్ గారి పేరు తీసుకోవడం కానీ లేకపోతే హరీష్ గారి పేరు తీసుకోవడం కానీ ఎక్కడ కూడా చేయలేదు. నేను కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తా, నాకు వారికంటే ఎవరు పెద్ద గారు వారే పెద్ద అని చెప్తా ఉన్నాను. వారు పార్టీని పెడతారు, లేదా టీఆర్ఎస్ కాంగ్రెస్ కు పోతారు, లేదా బీజేపీకి పార్టీని విలీనం చేయాలి. మనం మోహిత్లో పోగాలని మాత్రమే కొంతమంది పాత్రికేయులు ఎవరైతే టీఆర్ఎస్ కొంచెం యాంటీ ఉన్నారో వాళ్ళు కొంచెం ప్రాపగండా చేసి దీన్ని ఇన్వాల్వ్ పలువురు చేసి న్యూస్ లో
లీకేజ్ ఇవ్వడం, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు ప్రచారం చేయడం జరుగుతుంది. కానీ దానికంటే వేరే ఏం లేదు. రామ్మోహన్ గారు ఒకటి మీడియా లీకులు ఇస్తుందా, బీఆర్ఎస్ పార్టీ లీకులు ఇచ్చిందా, లేకపోతే ఎక్కడి నుంచి లీకులు వచ్చాయి? కానీ గతంలో ఏవైతే లీకులు మాట్లాడుకున్నామో బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది, ఎన్నికల్లో గెలిపించడానికి అందుకే పోటీ చేయలేదన్నటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు చేశాయి. కానీ క్లియర్ కట్గా కవిత ఈరోజు వ్యాఖ్యలు చేసింది, మీరేమంటారు? కవిత వ్యాఖ్యలో నిజం లేదంటారా? మనం నేను ఒక్క నిమిషం గమనించాలి. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం జరగలేదు. మరి ఈసారి మనం పోటీ చేసి మరి ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఏ పార్టీ కొరకు పనిచేసినట్టు? తెలుగుదేశం పార్టీ కొరకు పనిచేసినట్ట, లేదా బీజేపీ కొరకు పనిచేసినట్ట? ఎన్నికల్లో ఒకసారి పోటీ చేయనంత మాత్రాన మనం ఏదో పార్టీకి సపోర్ట్ చేసినట్టు కాదు. ఎన్నికలు అనేది పార్టీ యొక్క స్థితిగతులను బట్టి, ఒక సమయ సందర్భాన్ని బట్టి మనం అనుసరించే వ్యూహం మాత్రమే. గతంలో మనం జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా పోటీ చేయలేదు. తర్వాత 100కు 99 సీట్లు జిహెచ్ఎంసీలో గెలవడం జరిగింది. మరి దాన్ని వదిలిపెట్టుకుని మనం ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం ఏదో పార్టీకి పోటీ చేయడం కాదు. కాబట్టి ఇవన్నీ కోపంలో మాట్లాడే మాటలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో రామ్మోహన్ గారు, అంటే కవిత మాట్లాడుతున్న వ్యాఖ్యలకి ఎక్కడ కూడా నిజం లేదంటారా? అంటే ఆమె ఆక్రోషంతోనో లేకపోతే ఆవేదనతోనో లేకపోతే తనకు ఉన్నటువంటి బాధను ఎక్స్ప్రెస్ చేస్తున్న సందర్భం ఎక్కడ లేదంటారా? వారు కేవలం ఏదో ఇబ్బంది పడి మాట్లాడే మాటలు తప్పితే అందులో ఏమాత్రం వాస్తవం లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు అధికారమే కొరకే పార్టీ పెట్టలేదు, మనం గమనించాలి. అధికారం కొరకే పార్టీ పెట్టింటే ఆ రోజు మర్రిచెన్నారెడ్డి గారు దాకా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ విలీనం చేసి వారి యొక్క పదవులు తీసుకుని ఇంటి దగ్గర పడుకునేవారు. కానీ పదవులను తృణప్రాయంగా వదిలిపెట్టిన చరిత్ర కేసీఆర్ గారిది, కేసీఆర్ సైన్యానికి. వారు 4 సార్లు రాజీనామాలు చేసి మళ్ళీ ఎన్నికలకు పోయి తెలంగాణ యొక్క ఉద్యమాన్ని గురుతలు వచ్చి గ్రామీణ స్థాయికి తీసుకుపోయి తెలంగాణ సాధించిన తర్వాత 10 సంవత్సరాలు అప్రతిహతంగా ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేయడం జరిగింది. అంతేగాని అధికారమే కావాలనుకుంటే ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు ఉద్యమాన్ని తాకట్టు పెట్టినట్టుగా వారు కూడా తాకట్టు పెట్టి పోయేవాళ్ళు కదా. కాబట్టి అటువంటి పని ఎందుకు చేయలేదంటే వారు కేవలం తెలంగాణను సాధించడానికి మాత్రం పార్టీ పెట్టిండ్రు. ఈ యొక్క అధికారం కొరకు పదవుల కొరకు పార్టీ పెట్టింటే ఆ రోజు కేంద్ర మంత్రి అయిన రోజే సైలెంట్ గా ఉండేవారు. కాబట్టి అటువంటి వాక్యాలు ఎక్కడ లేవు. ఖచ్చితంగా వేరే పార్టీకి సపోర్ట్ చేసే ఉద్దేశం కేసీఆర్ గారికి ఉండదు. ఒకవేళ రాజకీయంలో జరిగినప్పుడు సందర్భాన్ని బట్టి పొత్తు పెట్టుకోవాలన్నప్పుడు తప్పకుండా బహిరంగంగా చర్చలు చేసి 2 పార్టీలు కలిసి ప్రకటన చేయడం, బహిరంగంగా ప్రతి ఒక్క కార్యకర్తకు తెలిసే విధంగా తిరుగుతూ ఏం జరిగినా కానీ ఏదో రహస్యంగా దాచిపెట్టి కార్యకర్తలకు తెలియకుండా, నాయకులకు తెలియకుండా లోపాయకారకుండా జరగవు. ఇది ఖచ్చితంగా ఇటువంటి మాటలు తప్పు. ఇక ముఖ్యంగా కవిత గారు మాట్లాడే మాటలు ఈ పూర్తిగా వారి వ్యక్తిగతం ఉండొచ్చు. ఇందులో మాత్రం ఇట్లాంటి మాట్లాడతారని ఎవరు ఊహించలేదు. ఈ కార్యకర్తలు బాధపడతా ఉన్నారు. ఇటువంటి మాటలు మాట్లాడేది కాదు పద్ధతి. ఎందుకంటే ఏమైనా ఇష్యూ ఉంటే పార్టీలో అంతర్గతంగా చర్చించాలి. పార్టీ అధ్యక్షులు ఉన్నారు, కార్యదర్శులు ఉన్నారు, కార్యవర్గ సభ్యులు ఉన్నారు, ఈ యొక్క పొలిట్ బ్యూరో ఉంది. అందరి దగ్గర వెళ్ళి సీరియస్ గా చర్చించి లోపాలు జరుగుతుంది, సరిదిద్దే అవసరం ఉంది. ఎందుకు వారు కూడా చెప్తున్నారు, నేను పార్టీ సభ్యురాలని, నేను కూడా కార్యకర్తలు అంటున్నారు. చాలా సంతోషం. పార్టీ కార్యకర్తగా, పార్టీ నాయకురాలుగా, ఎమ్మెల్సీగా మీకు పూర్తి బాధ్యత ఉంది చెప్తున్నారు. వాయిస్ వినిపిస్తుందండి. ఎస్, కేసీఆర్ గారిని కలవడానికి కూడా అవకాశం లేదు, నాకు అడ్డు తగులుతున్నారు ఆ కోవట్లని ఆమె క్లియర్ కట్ గా చెప్తున్నారు. లేదు కవిత గారు ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు. కేసీఆర్ గారు తోలని కలవనిస్తున్నారని స్టేట్మెంట్ ఇవ్వలేదు. కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే అడ్డుపడుతున్నారు. కుటుంబ సభ్యురాలు ఆయన కూతురు. కానీ ఎందుకు మాట్లాడే ప్రయత్నం మీరు అన్నట్లు ఎందుకు ప్రయత్నం చేయలేదు? మీరు అన్నారు ఒక కుటుంబ సమస్య, ఒక పార్టీ సమస్య, ఖచ్చితంగా కూతురుగా ఆమెకు బాధ్యత ఉంది, మాట్లాడే అవకాశం కూడా ఉంది. సో ఎందుకు మాట్లాడకుండా లేఖలు రాస్తున్నారు? బయటకు వచ్చి మీడియా చిట్చాట్లోనే ఇలా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఏ విధంగా చూడాలి? ఇప్పుడు పూర్తిగా ఆమె కవిత గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ విషయం. ఎందుకంటే లేఖ రాసింది అంతర్గతంగా, నేను లేఖ రాసి ఎవరో కోవట్ చేసి అది లేఖను బయటకు తీసుకొచ్చి నేను తేలేని చెప్తా ఉన్నాను. మరి దాన్ని బట్టి మనం కవిత గారితో క్లారిటీ తీసుకోవాలి విషయం. ఎందుకు బహిరంగ మాట్లాడాల్సి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూనే మళ్ళీ పక్క వాళ్ళు కరెక్ట్ గా లేరని మాట్లాడుతున్నారు. ఎవరు నేను ఇబ్బంది పెట్టింది అనేది పార్టీ అంతర్గత వ్యవహారంలో సమావేశం జరిగిన మాట్లాడి ఆ ఇబ్బందులు తొలగించుకొని పార్టీ కొరకు పనిచేయాల్సిన అవసరం ఉంది. వేరే పార్టీ రామ్మోహన్ గారు ఒకసారి మనకి బీజేపీ పార్టీకి సంబంధించి వెంకటరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి వెళ్ళి మీ దగ్గరికి వస్తారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. వెంకటరెడ్డి గారు
అంటే చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్నికల సమయంలోనూ లేకపోతే కొన్ని అంశాలు లేవనెత్తినప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒక్కతాను మొక్కలేనో లేకపోతే కలవబోతున్నాయనో, సో అక్కడ వారికి మీరు పనిచేస్తున్నారని సపోర్ట్గా ఉంటుందనో ఏదో ఒక రకమైనటువంటి ప్రోపగండా ప్రతిసారి రావటం మనం కూడా గతంలో డిబేట్లో అడిగినటువంటి ప్రశ్నలే. కానీ కవిత చేసిన వ్యాఖ్యలు దాదాపుగా నిజమని ఖరారు చేసినటువంటి సందర్భంగానే ఉన్నాయి. సో మీరేమంటారు? అంటే ఏదైతే ఆ విలీనానికి సంబంధించినటువంటి అంశం వచ్చింది అని ఆమె చెప్పడం, తను వద్దని చెప్పినట్టు చెప్పడం, జైలుకి వెళ్ళినటువంటి సందర్భాల్లో పదవిని కూడా త్యజించడానికి సిద్ధంగా ఉన్నాను కానీ అలాంటి ఒప్పందాలు అవి చేసుకోవద్దని చెప్పడం, ఈరోజు బయటకు వస్తున్నటువంటి సందర్భం ఆమె నేను జైల్లోకి వెళ్ళడానికి కారణం బీజేపీ పార్టీయే, బీజేపీ పార్టీతో ఎటువంటి అంటకాగడాలు విలీనం వద్దని చెప్పారని చెప్తున్నారు ఆవిడ. మీరేమంటారు? ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు, ఎస్, కవిత చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఒక రాజకీయ అనిశ్చిత సంక్షోభంలో ఉన్నట్టుగా ఉన్నది ఆమె. ఆ కుటుంబ వ్యవహారాలు, కుటుంబ కలహాలు, ఆస్తుల పంపిణీ, ఆస్తులు రెండు రకాలు. ఒకటి ఏంటంటే చట్టబద్ధమైన ఆస్తులు, చట్ట వ్యతిరేకంగా సంపాదించిన ఆస్తులు. వీటి పంపిణీ విషయంలోకి వచ్చేటప్పటికీ ఆ కుటుంబంలో ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. సరే, పైగా ఆమె అరెస్ట్ అయింది, లిక్కర్ కేసులు, 6 నెలలు జైల్లో ఉంది. రాజకీయంగా ఆమె కీర్తి ప్రతిష్టలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతానికి ఆమె రాజకీయాల్లో ఆ పార్టీలో ఉంటే చాలా ఇబ్బందులు వస్తాయని తండ్రి గుర్తించినాడు. పక్కకు పెడదాం కొంతకాలం అనే పద్ధతి లోపల జరుగుతుంది. పార్టీ పునర్నిర్మాణం జరగబోతుంది. కొత్త అధ్యక్షుడు, కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యవర్గం, వాటి గురించి వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నారు. దాంట్లో ఈమె ఇమడలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు కవిత యొక్క రాజకీయ జీవితం ఏంటండి? 2006లో అంతకుముందు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ తీవ్రంగా మేమంతా ఉద్యమం చేస్తున్నప్పుడు వచ్చి ఉద్యమంలో చేరి కేసీఆర్ బిడ్డగా వాళ్ళు గుర్తింపు పొందినటువంటి పరిస్థితి. అంతకంటే ప్రత్యేకత ఏముంటుందండి? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇలా ఆమె ఒక కేసీఆర్ బిడ్డ కిందలే లెక్క, కానీ ఆటోమేటిక్గా మీడియా తీసుకుంటుంది, ప్రచారం జరుగుతుంది. ఆ మాత్రం అందరికి చాలామందికి ఉంటుంది. రాదు అవకాశాలు రావు. 10 ఏళ్ళు పదవిలో ఉన్నారు, అన్ని రకాల రాజకీయ ప్రయోజనాలను పొందినారు. ఆ కుటుంబం 5 సభ్యుల మధ్యనే 5నే ఉన్నటువంటిది. ఇవాళ వాళ్ళ సమస్య మొత్తం రాజకీయం చేసి బీజేపీ టీఆర్ఎస్ కలుస్తుందని మాకేం అవసరం ఉందండి? కలిసేటువంటి పరిస్థితి అనేటువంటిది కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఒక దుమారమైనటువంటిది, అర్థరహితమైనటువంటిది. నేను ఒక మాట చెప్తాను. గత 2 రోజులుగా రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సమర్థించే ఒక ప్రధాన తెలుగు పత్రిక రోజు కథనాలు రాస్తుంది. రేవంత్ రెడ్డికి అనుకూలంగా కథనాలు రాస్తుంది. ఒకరోజేమో మేము పార్టీని కలిపేస్తా కాంగ్రెస్లో, అంటే నేను ఆమె గ్రూపు కలిపేస్తా, మరి మా సంగతి ఏందన్నది అని రాసినారు. ఇవాళ ఏం రాసినారు? 6 ఎమ్మెల్యేలు ఇస్తాను, ఒక మంత్రి పదవి ఇస్తారా అని. మరి ఇది వాస్తవమా కాదా చెప్పాలి. ఆమె అంటుంది వాస్తవం కాదంటుంది. రేవంత్ రెడ్డి గారు ఆడుతున్న నాటకంలో ఇది ఒక భాగం. ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని చీల్చాలి. అంటే వెంకటరెడ్డి గారు, అంటే కవిత మాట్లాడుతున్న వ్యాఖ్యలని కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారా? అంతే కదా. వాళ్ళ కుటుంబ ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. స్వర్గీయ కేంద్ర మంత్రి జయపాల్ రెడ్డి గారి బంధువులు రేవంత్ రెడ్డి గారు కవితకు సంబంధించినటువంటి చాలా కాలంగా వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయా లేదా నాకు తెలియదు. ఎందుకంటే ఖమ్మంలో ఒక మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినటువంటి ఆయనకు సంబంధించి ఇవంతా ఒక రింగు నడుస్తుంది, ఒక రింగ్ ఉంది. కాబట్టి ఇవాళ ఏంటంటే అటువైపు పోయే ప్రయత్నంలా ఉంది కాంగ్రెస్ వైపు. ఇప్పుడు ఆమెకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, కాంగ్రెస్లో కలవాలనా, లేక స్వయంగా తన పార్టీ పెట్టుకోవాలనా. కాంగ్రెస్లో కలిస్తే ఇప్పుడే ఇబ్బంది వస్తుందని చెప్పి కాంగ్రెస్ భావిస్తున్నట్టు కనపడుతుంది. రైట్. ఇప్పుడు కాబట్టి ఏం జరుగుతున్నటువంటిది, ప్రస్తుతానికి ఒక పార్టీ పెట్టిస్తారు, తర్వాత చూసుకుందాంలే అనుకోవచ్చు. ఆమె మాట్లాడిన దాంట్లో ఇంతవరకు
డైరెక్టర్ కేటీఆర్ పేరు హరీష్ రావు పేరు చెప్పలే. ఎందుకు చెప్పడం లేదు? రైట్ వెంకటరెడ్డి గారు, ఎందుకు చిట్టాడు? వెంకటరెడ్డి గారు, రాజసింగ్ వ్యాఖ్యలకు సంబంధించి మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు అడిగిన ప్రశ్నలు కూడా నేను ఒకసారి వివరణ తీసుకుంటాను. మనకి శివలాల్ గారు జాయిన్ అయ్యారు. శివలాల్ గారు నమస్తే అండి. ఎస్, ప్రధానంగా అంటే శివలాల్ గారు మాట్లాడుతున్నటువంటి అంశాలు వినే ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి గారికి సంబంధించి జైపాల్ రెడ్డి గారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బంధుత్వాలు, ఖమ్మం నుంచి ఒక రింగో సంథింగ్ అన్నీ కూడా క్లియర్ కట్గా వెంకటరెడ్డి గారు ఒక లాజిక్ చెప్పారు. ఇవన్నీ కూడా ఆడిస్తున్నటువంటి నాటకాలు. కవిత వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో మనం మాట్లాడుకున్నాం, ఆమె జాయిన్ అయ్యే అవకాశాలు, లేకపోతే మిగతా ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ 6 మందితో రాబోతున్నాను, ఒక మంత్రి పదవి ఉండని మాటలు, ఇవన్నీ కూడా మాటలు జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ పక్కన పెడితే కవిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి వివరణకు సంబంధించి మీరేమంటారు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు మీకు వారికి నమస్కారం. నమస్తే. అయితే ఈడ రామ్మోహన్ గారు మాట్లాడిన విధానం వేరుంది, వెంకటరెడ్డి గారు మాట్లాడే దాంట్లో నిజంగా కూడా కొంచెం అంత వాస్తవం ఉంది. ఎందుకంటే 2012లో అంటే అప్పటికి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి కానీ ఇటు కవితకి కానీ ఏం సంబంధం లేదు. అప్పటికి తెలంగాణ కూడా రాలేదు. అయితే వాళ్ళ మధ్యన ఏదో ఉండే దాంట్లో డైరెక్టర్ ఉండే అనేది మనం పేపర్లోనే చూడడం జరిగింది తప్ప మనకు వ్యక్తిగతంగా తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దాని మీద ఒక ఓపెన్ గా చెప్పడం జరిగింది. నేను కాదు, మా చుట్టము అంటే ఆయన బావ బొమ్మర్ది అవుతాడా లేకపోతే అల్లుడు అవుతాడా అనేది ఆ రిలేషన్ నాకు తెలియదు. బట్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు మటుకు కవిత వాళ్ళు ఒకటే కంపెనీలో డైరెక్టర్ ఉన్నారు అని చెప్పి స్వయాన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కూడా ఈ అభియోగం వస్తే ఆయన ఓపెన్ గా చెప్పడం జరిగింది. కానీ కవితకి ఇటు రేవంత్ రెడ్డికి మొత్తానికి ఏదో చెప్పి ఆమె ఎవరో పెద్ద వ్యక్తితోని మాట్లాడితే కుదరదు అని చెప్పి కళాఖండిగా చెప్పడం జరిగింది. మనం ఈ 2-3 రోజులు డిబేట్ లో మాట్లాడినప్పుడు కూడా ఓపెన్ గా చెప్పడం జరుగుతుంది. అన్ని ఛానళ్లలో కాంగ్రెస్ పార్టీ గాని దరిదాపులకు రానిదని అటు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, పిసిసి అధ్యక్షులు చెప్తున్నారు, మిగతా నాయకులందరూ కూడా మాకు అవసరం లేదు కవితకి ఆ కుటుంబ పాలనలో వాళ్ళకి ఇబ్బందులు ఉంటే, వాళ్ళ నయన చుట్టూ దయ్యాలు ఉంటే ఆమెనే మంత్రకాండ్ల చుట్టూ తిరిగి ఆమెనే ఆ దయ్యాలను నిలగొట్టుకోమని చెప్పి మేము అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి ఇటు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పర్సనల్ ఇష్యూలో కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైన సంబంధం లేదు. ఆమెకి ఏదైతే ఎలకతుర్తిల వరంగల్లో జరిగిన సభలో కేటీఆర్ ని హైలైట్ చేసిండు కేసీఆర్ అనేది కవితకి ఒక రకంగా ఫీల్ కావడం. రెండోది అంటే ఇండైరెక్ట్ గా మా బాపు అంటారు కదా ఆమె వాళ్ళ ఫాదర్ ని. అయితే ఆమె ఏం చెప్పింది, ఎట్టి పరిస్థితిలో కేటీఆర్ అండర్ లో నేను పనిచేయను, కేటీఆర్ ని నాయకుని చేయబోతుండు మా తండ్రి అనే రకంగా ఆమె ఆలోచించి ఆ తర్వాత సెకండ్ రోజు ఆమె ఈ ఉత్తరం రాసి 16వ తారీఖు రోజు ఆమె అమెరికా పోయి 23 తారీఖు వస్తుంది అని తెలిసి ఆ 23 తారీఖుకి ముందు 22, 21కో ఆమె మీడియా లీక్ చేసింది అనేది స్వయాన టిఆర్ఎస్ వాళ్ళు కానీ కేటీఆర్ చేసిందా, వాళ్ళ ఇంటోళ్ళు చేసిందా, వాళ్ళ నాయన చేసిందా మనకు ఎవరికి తెలియదు. కానీ నాకున్న ఒక విశ్వసనీయ సమాచారం ప్రకారం మటుకు కవిత అనే తెలంగాణ జాగృతికి సంబంధించిన వ్యక్తులతోని అది కూడా టిఆర్ఎస్ బిఆర్ఎస్ కి సంబంధం లేని మీడియాకి లీక్ ఇచ్చింది అనేది. మొత్తానికి ఇది దుమారం లేపాలా, పార్టీలో ఒక రకమైన విభేదం రావాలా, నాకు స్థానం లేదు అనే కవిత నిర్ణయం తీసుకున్న వాళ్ళ ఇంటి పంచాయతీ ఇది. చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఇంకొక మాట పర్ఫెక్ట్ గా చెప్పిండ్రు, ఏమని, ఒక పదవి గురించే కాదు కేసీఆర్ గారు సంపాదించిన ఆస్తులు సంపద మీద కూడా వాళ్ళ మధ్యన ఆ పంచాయతీ ఉంది అనే రకంగా కూడా మాట్లాడారు. దానికి కూడా నేను ఏకీభవిస్తా. అదే కాకుండా కవిత ఏదైతే తెలంగాణ జాగృతి పెట్టినప్పుడు తండ్రి ఫోటో లేనిది ఎప్పుడు లేదు. కానీ మొన్నటిసారి మట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది, ప్రొఫెసర్ జయశంకర్ గారిది తెలుగు తల్లి ఆమె ప్రోగ్రామే పెట్టుకొని కేసీఆర్ ని కూడా కట్టుబెట్టింది ఆమె. అంటే పార్టీకి నేను విభేదిస్తున్నాను, నాకు సముచిత స్థానం కల్పిస్తారా లేదా అని ఒక అల్టిమేటం వాళ్ళ పార్టీ టిఆర్ఎస్ కు ఇచ్చినట్టు మనకు అర్థమైపోతుంది.
రైట్ రైట్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు. రాజమౌళి గారు నమస్తే అండి. రాజమౌళి గారు, అంటే 3 పార్టీలు వరుసనే ఉన్నారు. కవిత ఈ వ్యాఖ్యలు చేయటం మొన్నటి వరకు సరే కుటుంబంలోనో లేకపోతే పార్టీలోనో ప్రాధాన్యత ఇవ్వట్లేదు, కానీ బీజేపీలో విలీనం చేయడానికి ఒక ప్లాన్ జరిగింది, దాన్ని తను వద్దంటాం. అసలు ఎందుకు ఆ బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్ళారు, ఆ ప్రతిపాదనను గులాబీ పార్టీ నుంచి ఎవరు తీసుకువెళ్ళారంటారు? ఇలాంటి చాలా కీలకంగా ప్రశ్నలు వినిపిస్తున్నాయి, మీరేమంటారు? అంటే సహజంగా కూడా బీజేపీలోకి వెళ్ళడం అనేది బీజేపీ వాళ్ళు ఫస్ట్ ఏమైనా చేస్తుంది, ఇక్కడ మొన్నదాకా జైల్లో ఉండి వచ్చింది కాబట్టి ఇప్పుడే చేసుకుంటే బీజేపీకి చెప్పి వాళ్ళకి తెలుసు. రెండవది కాంగ్రెస్ వాళ్ళు కూడా చేర్చుకోలేదు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే జైలు తీసుకుంది, అటు ఇంట్లో కొట్లాడుతుంది, చేస్తుంటే మాకే అంతర్గత కొట్లాటలు వాళ్ళకి కాబట్టి వాళ్ళు చేర్చుకోలేదు. సో ఈ 2 క్షుణ్ణంగా అర్థమైంచేసరికి పాపం చేతులు మొత్తం కాలిపోయినాయి, ఇంకేం చేయాలో అర్థం కాదు. అయితే ఇక్కడ మాట్లాడే ప్రతి మాట సోషల్ మీడియా బేసిక్ గా మాట్లాడుతున్నా, వితౌట్ సోషల్ మీడియా సపోర్ట్ నేను ఏం మాట్లాడిన అవసరం ఇంత కవిత్వం ఇక్కడ వచ్చింది ఏంటంటే కుటుంబ కలహాలు మొదలైనాయి. ఇక్కడ ఆస్తుల పంపకాలు కూడా ఇందాక మిత్రులందరూ అన్నట్టు ఆస్తుల పంపకాలు మీరైపోయినాయి. అధికార పంపకం కూడా నీరు ఆస్తుల పంపకాలు వచ్చేసి కేటీఆర్ దాదాపుగా 1000 ఎకరాల వ్యవసాయ భూమి అమెరికాలో ఉంది, దుబాయ్లో తర్వాత లాకర్లలో డబ్బు ఉంది అన్నది వాళ్ళ కథనం. రెండో కథనం ఇందాక మిత్రుడు వెనుక కేటీఆర్కి పట్టం కట్ట పెడుతుండ్రు అన్నది ఈయన తీర్పించలేకపోతుంది. ఎందుకంటే కేసీఆర్ అక్షరం కాదు, ఇదంతా వీళ్ళు దొరల మనస్తత్వం ఉంటది, ఒకరికి సొంత రక్త కిందనే పనిచేయలేదు. కేసీఆర్ అంటే ఏదో తండ్రి కాబట్టి నేను ఆయన ప్లేస్ లో వేరే పనికి దూరంగా. సో ఇవన్నీ బేరీజ్ వేస్తున్న మరి అన్నిటి మీద రేవంత్ రెడ్డి మీద వస్తున్నారు. రేవంత్ రెడ్డి రాణించలేదు, ఎట్లంటే మరి వాళ్ళు రానియరు, నాకు నష్టం జరుగుతుందని చెప్పి. కానీ ఏదో రేవంత్ రెడ్డి చేసిండు, ఆయనే మాట్లాడిస్తున్నాడు అన్నది మాత్రం రాంగ్ కదా. ఎందుకంటే అందులో వాస్తవం లేదంటే ఇందాక వెంకటరెడ్డి గారు క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు ఆడిస్తున్నటువంటి నాటకం లేకపోతే ఆయన అదే చెప్తున్నా నేను. రేవంత్ వెంకటరెడ్డి గారు పార్టీ కాబట్టి అక్కడ మాట్లాడుతుంది, విశ్లేషణ చేస్తున్నా కాబట్టి నాకు నాలెడ్జ్ ప్రకారం, నాకు ప్రకారం రేవంత్ రెడ్డి గారికి పరిపాలన కాన్సన్ట్రేషన్ చేసే టైం లేదు. ఆయననే పాపం 1,00,000 సమస్యలు. ఈ కవిత గురించి ఆయన టెన్షన్ పెట్టుకొని ఆయననే మాట్లాడుతున్నట్లు మాత్రం కొంతవరకు అది అసంపూర్ణంగా ఉంటది. తర్వాత అది సత్యదూరం కూడా అనిపిస్తుంది. ఇది విశ్లేషణ మాత్రమే. తర్వాత మన లోపలే ఉంటుంది. సో ఇట్లా ఒకరు మాట్లాడిస్తున్నారు అన్నది అక్కడ పద్ధతి అక్కడం లేదు. ఇది నన్ను అడిగితే ఇంకా కేసీఆర్ దాన్ని చేస్తున్నాను కొంచెం అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే పాపం కేసీఆర్ కూడా నోటీసులు వచ్చినాయి, ఆయన ఎదుర్కొన్న పార్టీలో ఇటు కొడుకు కూతురు కొట్లాడుతున్నారు. ఈ లోపల ప్రజలలో ఏం తప్పు సంకేతం వెళ్తుందో ఇట్లాంటి కొంచెం ప్రజలను డైవర్ట్ చేసే కార్యక్రమాలు తీసుకోవాలి అని చెప్పేసి ఆయన ఏమన్నా చేయొచ్చు. అట్లా అని చెప్పేసి ఇందాక మిత్రులు కవితను లీక్ అంటే బీజేపీ గురించి రాజమౌళి గారు, బీజేపీ పార్టీకి సంబంధించి విలీన అంశం ఇప్పుడు కవిత తెరపైకి తీసుకురావడానికి వెనక కారణం ఏంటంటారు? అంటే పార్టీకి సంబంధించి అంతర్గత విషయాలు ఒక రకంగా మాట్లాడితే, కానీ ఆమె తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? వ్యూహాత్మకంగానే కవిత మాట్లాడారంటారా? ఇవన్నీ వ్యూహాత్మకంగా, ఎందుకంటే ప్రజలను చేయడానికి వస్తుంది. నిజంగా కూడా ఈమె పోతా భారతీయ జనతా పార్టీ నాట్ రెడీ టు రిసీవ్. ఎందుకంటే ఆమె జైల్లో ఉండేసి అది వాళ్ళకు చాలా దెబ్బ చెప్తుంది. ఈ విలీనాలు నాకు తెలిసినంత వరకు విశ్లేషణ. సో ఇవన్నీ ఏంటంటే ప్రజలను కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి, తప్పుదారిన పట్టించడానికి ఇట్లాంటి లీకులు రిలీజ్ చేస్తున్నారు తప్ప ఇక్కడ ఏం పనికిరాని మాటలు ఇవన్నీ అంతే తప్ప ప్రజల్ని ఒక తప్పుదారిన పట్టించడం, ఒక డైవర్షన్ తిప్పడం అంతే తప్ప. ఎస్ వెంకటరెడ్డి గారు, ఒకటి అంటే తప్పుదోవ పట్టించడం లేకపోతే ఇంకోటి జరగదు. గతంలో కూడా కొంతమంది నాయకులు కేసీఆర్ దగ్గరికి కేసీఆర్ రావటమో లేకపోతే విన్నపం చేయడం, మోదీ గారు కొన్ని వచ్చిన సందర్భాల్లో కూడా మాట్లాడటం, అంటే ఆయన అవినీతి చిట్టా మా దగ్గర ఉందని చెప్పడం, లేకపోతే
మాతో కలవటానికి ఇష్టపడుతున్నారు అన్నటువంటి మెసేజ్లు ఇచ్చే ప్రయత్నం బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా గతంలో ఎన్నికల ప్రచారంలోనూ కొన్ని సభల్లోనూ మాట్లాడారు. సో ఇప్పుడు కవిత వ్యాఖ్యలు కూడా ఒక రకంగా రెండు సరిపోల్చుకుంటే సమానంగానే ఉన్నాయి. సో ఇందులో నిజం లేదంటారా? కవిత కేవలం ఒక ఆరోపణలు మాత్రమే చేస్తుంది. ఇందాక రాజమౌళి గారు మాట్లాడినట్టు విలీనానికి ఆస్కారం లేదంటారా? ఇప్పుడు ఒక్కటండి, కవిత లిక్కర్ కేసులో ఇరుక్కొని జైలుకి వెళ్ళిన సందర్భం, అవి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ సిబిఐ చేసినటువంటి కార్యక్రమం, భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. అవి ఇండిపెండెంట్ జ్యుడిషియల్ సంస్థలు, ఎక్కడ అక్రమాలు అన్యాయాలు జరిగితే అక్కడ ఎంక్వైరీ చేస్తారు. ఆమె ఏమనుకుంటుందంటే ఇది బీజేపీ చేసింది అని అనుకుంటున్నది. కానీ సహజంగా బీజేపీ పట్ల ఆమె వ్యతిరేకత ఉంటుంది. అందువల్ల ఏం చేయాలి? ఆమె మాట్లాడే మాటలు వ్యతిరేకత కొంతవరకు ఆ పార్టీకి కూడా డ్యామేజ్ ఉంటుంది. పార్టీలోనే ఉంటానని చెప్తున్నారు, తన కేసీఆరే నాయకుడు అని చెప్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరు అనేది మనకు తెలిసినటువంటి అంశమే. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావాలని చెప్పడంలో కొంతవరకు ఆ పార్టీ కూడా డ్యామేజ్ ఎక్కువగా జరిగేది ఆ పార్టీకే కదా. ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు, ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా తాను ఉంటున్న పార్టీలో నుంచి ఇంకో పార్టీలోకి వెళ్ళి జాయిన్ అయ్యేటువంటి స్వేచ్ఛ భారత ప్రజాస్వామ్యంలో ఉంది. ఎస్, ఖచ్చితంగా ఉంటుంది. ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయిన వాళ్ళు పార్టీ ఫిరాయించిపోతే తప్పు. రేపు ఒకరికి ఇష్టం ఉండదు, ఇంకో పార్టీలో జాయిన్ అవుతారు. సరే, ఇక అవి కూడా జరుగుతున్నాయి. పార్టీగా గెలిచినటువంటి వాళ్ళు కూడా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవి వేరే అంశాలు జరుగుతున్నాయి. నేను అన్నది ఏంటంటే, ఇలా మోదీ గారి నాయకత్వంలో దేశంలో ఒక సుపరిపాలన జరుగుతుంది, ఒక సమగ్ర అభివృద్ధి జరుగుతుంది, శాంతియుత వాతావరణం ఉన్నది. ఇతర దేశాలకు మనం ఒక మార్గదర్శకంగా ఉన్నాం. ప్రపంచంలో మోదీ గారు ఒక బ్రాండ్ అంబాసిడర్గా అయినాడు, ఒక గురువుగా అటు రష్యాను ఉక్రెయిన్ రెండింటిని మాట్లాడగలిగినటువంటి సత్తా ఉంది. మొన్న జరిగిన పాకిస్తాన్ మీద జరిగినటువంటి గుణపాఠం చెప్పాడు. కాబట్టి చాలా పార్టీలు బీజేపీ పార్టీలో జైన్ ఎవరైనా కావచ్చు, దానికి పెద్ద విచిత్రమే ఉందండి. ప్రజాస్వామ్యంగానే జరుగుతుంది కదా. చాలామంది మా పార్టీలోకి వస్తున్నారు. ఇప్పుడు మన కేరళకు సంబంధించినటువంటి ఎంపీ గారు వెంకటరెడ్డికి ఎవరు వచ్చినా పర్వాలేదు, కానీ బీఆర్ఎస్ పార్టీ అనేది టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ఉద్యమ పార్టీగా వచ్చింది. 10 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి పార్టీ. కేసీఆర్ కూతురు రావటం, జాయిన్ కావటం, లేకపోతే పార్టీ విలీనం కావటం, ఆమె వ్యాఖ్యలు చేయటం అనేది కొంతవరకు ఇష్యూకి సంబంధించినటువంటి తీవ్రత తెలియదు అంటారా? అంటే మిగతా వాళ్ళు జాయిన్ అవ్వటం, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారు మీరు అన్నట్టు జాయిన్ అవ్వటం అనేది ఒక ఎత్తు, కానీ కేసీఆర్ కూతురు. నేను అంటున్నది ఏంటంటే, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ అమరుల త్యాగాలను, అనేక మంది యువకుల బలిదానాలను, ఆ పునాదిని కుటుంబ కేంద్రంగా మలుచుకొని పదవులు అనుభవించిన వాళ్ళు, అంతకంటే ఏం లేదు. ఏమో చెప్పండి, ఎక్కడ వాళ్ళిద్దరిది కొడుకు చెల్లెల యొక్క పరిస్థితి ఏంది చెప్పండి. పార్టీలో హరీష్ రావు అంటే ముందు నుంచి ఉన్నాడు, కేసీఆర్ ఉద్యమకారుడు, దాంట్లో సందేహం లేదు. వీళ్ళిద్దరి సంగతి ఏంటండి? రేపు ఆ పదవి ఇస్తే మీరు అంతకంటే ఎక్కువ షైన్ అవుతారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, అది చర్చే కాదు, ఆ పార్టీ మునిగిపోయే పార్టీ. ఇప్పటివరకు కొద్దిగానన్నా కొంత విలువ ఉండే. పార్లమెంటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి లోపల ఇలా కేసీఆర్ గారు ఉన్నారు. పేరుకు అపోజిషన్ లీడరు, శాసనసభాపక్ష నేత అపోజిషను, బయటకు వచ్చి మాట్లాడాడు. ఏమైనా మాట్లాడితే బావమరుదిద్దరు మాట్లాడతారు. ఈమె ప్రాముఖ్యత తగ్గింది, ఈమెను పెట్టుకుంటే పార్టీ నష్టపడుతుంది అనేది వాళ్ళకు ఉన్నటువంటి పేజీ. దూరం పెడుతున్నారు, కొట్లాడుకుంటున్నారు, దానికి ఇంత చర్చ ఎందుకండి? కాబట్టి మా కిషన్ రెడ్డి గారు మాకు చాలా స్పష్టంగా చెప్పినారు, ఈ కవిత విషయాల గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు, అవి వాళ్ళ అంతర్గత రాజకీయాలు. అనవసరంగా మీడియా మళ్ళీ లాగడానికి ప్రయత్నం చేస్తుంది.
ఎవరితో కలుస్తారు, ఎవరు ఏ పార్టీలో ఉంటారు, ఎవరికి రాజీనామా ఇస్తారు? రైట్. వెంకటరెడ్డి గారు ఒక ప్రశ్న ఉన్నది ప్రధానంగా, అంటే రాజా సింగ్ వ్యాఖ్యలు, మీరు కిషన్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు. నేను రాజా సింగ్ చెప్పిన వ్యాఖ్యలు ఒకసారి చదువుతాను. ప్రధానంగా బీజేపీ పార్టీకి సంబంధించి గతంలో కూడా ఆయన చాలా సందర్భాల్లో విమర్శలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం గురించి కవిత మాట్లాడింది నిజమేనని కూడా ఆయన చెప్పారు. పెద్ద ప్యాకేజీ వస్తే బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలే బీఆర్ఎస్లో కలిసిపోతారని చెప్పారు. మా వాళ్ళు ఎక్కడి నుంచి పోటీ చేయాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. గతంలోనూ ఇదే జరిగింది, అందుకే బీజేపీ నష్టపోయిందని, ప్రతి ఎన్నికల్లోనూ మా నేతల కుమ్మక్కలతోనే మా పార్టీ నష్టపోయిందని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఇంకా ఎందుకు అధికారంలోకి రాలేదో పార్టీ ఆలోచించుకోవాలని కూడా ఒక ప్రశ్నలు సంధించారు. గతంలో కూడా సంధించారు. రాజాసింగ్ వ్యాఖ్యలు బట్టి ఆయన పదే మాట్లాడుతున్నారు. ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు? కవిత చేసిన వ్యాఖ్యలు సరైన చెప్పడంలో అర్థం ఏంటంటారు? ఇప్పుడు ఒక్కటండి, రాజా సింగ్ మా పార్టీలో కీలకమైన నాయకుడు, హిందుత్వవాదాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రముఖ రాజకీయవేత్త, అందులో సందేహం చాలా లేదు. కాలం నుంచి పుట్టుకతోనే బీజేపీ పార్టీలో ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అభిప్రాయాలు ఆయన చెప్పినాడా లేదా నాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటిది మీడియాలో మాట్లాడినట్టుగా లేదు, ఏదో అక్కడిక్కడ చిట్చాటుకు సంబంధించిన వార్తలు మీరు చెప్తున్నారు. వాటిని ఆధారంగా ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను స్పందించను. ఏమైనా స్పందించవలసిన అవసరం వస్తే రాష్ట్ర పార్టీ స్పందిస్తుంది, అంతే. అంటే గతంలో కూడా బహిరంగ మాట్లాడారు కదా రాజాసింగ్. ఇక్కడ ప్రజా పార్టీగా ఇప్పుడు బీజేపీ పార్టీ ఇప్పటికి అధికారంలోకి రావాల్సినటువంటి భావన చాలా మంది బీజేపీ పార్టీ నేతల్లోనూ కార్యకర్తల్లోనూ ఉంది. రాజాసింగ్ వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు కవిత సందర్భంలో మాట్లాడడానికి గల కారణాలు ఏంటంటారు? ఒక్కటి రాజాసింగ్, ఒక్కటి రాజశేఖర్ గారు చెప్పండి సార్. రాజాసింగ్ చాలా సందర్భాల్లో చాలా సమస్య మీద మాట్లాడినాడు. అవన్నీ పార్టీ దృష్టిలో ఉన్నమాట వాస్తవం. అన్నిటినీ కాదు అని చెప్పి ఈ మధ్య బండి సంజయ్ గారు ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడినటువంటి సందర్భం ఉంది. పార్టీ లైన్లోనే ఉన్నాడు ఆయన. అప్పుడప్పుడు కొన్ని అభిప్రాయాలు చెప్తూ ఉంటాడు, వాటిని పార్టీ పరిశీలిస్తుంది. ఆయన మా పార్టీలోనే ఉన్నాడు. పార్టీ అధిష్టానం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ దాని మీద స్పందిస్తేవలసిన అవసరం ఉంటే స్పందిస్తారు, లేదనుకుంటే ఊరుకుంటారు, అంతే. ఆయన మా పార్టీలో ఉన్నాడు. ఇంకొక ప్రశ్న, నేను ఇప్పుడు కూడా ఇదే అడుగుతున్నా. ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించి కవిత ఇంకో లేఖ రాయబోతున్నారంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు మనకు వార్తలు వస్తున్నాయి. రాసే అవకాశం కవిత గారు మరొక లేఖ ఏమైనా? ఇప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఆయన శాసనసభాపక్ష నేత, కీలకంగా మా పార్టీలో ముఖ్య నాయకుడు. ఆయనకున్న సమాచారం మేరకు ఆయన ఏం చెప్తాడో ఉంటుంది. ఆ విషయం లేఖకు సంబంధించి గతంలో ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు నిజమే. గతంలో లేఖ రాసినట్లు కూడా ముందస్తుగానే చెప్పారు ఆయన. ఇప్పుడు కూడా మరొక లేఖ రాయబోతున్నట్టు ముందస్తుగా చెప్తున్నారు. నిజంగా ఉండొచ్చు, చూద్దాం ఏం జరగబోతుందో. రైట్ వెంకటరెడ్డి గారు, ఒకసారి మన బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. బీఆర్ఎస్ రామ్మోహన్ గారు ప్రధానంగా అంటే వ్యాఖ్యలు విన్నారు. ఇందాక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్లుగానే కవిత ఇక్కడ మాట్లాడుతున్నారని చెప్పడం, కవిత కొన్ని వ్యాఖ్యలు చేస్తారు, ఆడపడుచు అని చెప్పడం, కేటీఆర్ గురించి అన్న వ్యాఖ్యలను క్లియర్ కట్గా ఒక ప్రశ్న మీ మీద సంధిస్తే ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతగా ఏం చెప్తారు? కేటీఆర్ని ఉద్దేశించే కవిత మాట్లాడారంటారా, లేదంటే ఇంకెవరైనా కోవట్లో ఉన్నారా? మనం వారి మాటలు బట్టి మనం ఊహిస్తున్నాం తప్పితే మనం ఎక్కడ కూడా డైరెక్ట్ గా మాట్లాడలేదు. ఇంకోటి ఆంధ్రజ్యోతి కేసీఆర్ మాత్రమే నాయకుడు అంటే మిగతా వాళ్ళు ఎవరు? కేసీఆర్ తర్వాత ఆ పదవి తీసుకోబోతుంది, పార్టీకి అధ్యక్షుడు కాబోతుంది. కేసీఆర్ గారు మాత్రమే నాయకుడు అని లేదు. కవిత గారు ఏమంటారు అంటే కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాను అంటారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నారు. లేదు రామ్మోహన్ గారు క్లియర్ కట్ గా ఆవిడ చెప్పారు, కేసీఆర్ గారు మాత్రమే నాకు నాయకుడు, మిగతా వాళ్ళు ఎవరు లేరని చెప్పారు, కోవట్లని చెప్పారు. సరే, వారు వ్యక్తిగతంగా ఏమైనా బాధలో లేదా ఉద్రేకంలో అంటే బాధలో అంత అనాలోచితంగా మాట్లాడేటువంటి వ్యవహారం కవిత భయపడేది లేదని కూడా చెప్పారు. నాన్న లాంటి మొండితనం నా దగ్గర కూడా ఉంది, నేను కూడా అలాగే పోరాటం చేస్తానని చెప్తున్నారు ఆవిడ. ఎంత బాగా మాట్లాడుతున్నారు కవిత, ఆవేశంలోనూ నోరు జారుతూ మాట్లాడతారంటే ఒకటి రోజు 2 రోజులు కాదు. ఆమె నిజంగా నోరు జారితే మీరు అన్నట్లు ఆవేశంలో మాట్లాడితే మళ్ళీ సరిదిద్దుకోవచ్చు, కానీ కంటిన్యూ చేస్తున్నారు ఆవిడ. ఇందులో మనం గమనించాల్సింది ఒక్కటి గమనించాలి. మొట్టమొదటి నుంచి కూడా కేటీఆర్ గారు పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, కవిత గారు తెలంగాణ జాగృతి పైన మా సంబంధించిన పార్టీకి అనుబంధ విభాగం పెట్టుకొని పనిచేస్తా ఉన్నారు. ఇది వాస్తవం. తెలంగాణ ఉద్యమం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. పార్టీ అంతర్గత విషయాల్లో పార్టీకి సంబంధించిన విషయాలు ఎక్కడ కూడా కవిత గారి ప్రమేయం ఉండదనేది వాస్తవం, అందరికి తెలిసిన విషయం.
ఎందుకంటే జాగృతి వింగ్ మాత్రమే స్టేట్ వైడ్ గా వాళ్ళు ఆర్గనైజేషన్ పార్టీకి అనుబంధంగా నడిపిస్తూ క్రియేషన్ గా ఉన్నారు, ఒక ఎమ్మెల్సీగా పనిచేస్తా ఉన్నారు. పార్టీలో కేసీఆర్ గారు అధ్యక్షులు, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటూ పార్టీ వారు చక్క పెడతా ఉంటారు. ఎవరితోనూ మాట్లాడాలి, ఏ పార్టీతోనూ మాట్లాడాలి, ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి టికెట్ ఇవ్వద్దు, ఎవరు నామినేట్ చేయాలి, ఇవన్నీ విషయాలు కూడా ఎప్పుడు కూడా కవిత గారు ముందస్తుగా ఉండి చేసినట్టు ఇక్కడ దగలాలు లేవు. కాబట్టి మొట్టమొదటి ఫస్ట్ నుంచి కూడా కేటీఆర్ గారే కేసీఆర్ గారు తర్వాత అన్న విషయం అందరికీ తెలిసిన విషయం. ఎనుకుర్తి సభలో కేటీఆర్ వారు హైలైట్ చేసినట్టే పార్టీ రజతోత్సవ సభ అది 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పెట్టిన మీటింగ్ కాబట్టి దానికి కామన్ గా పార్టీ సభ వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కడ హైలైట్ గా కనిపించడం వాస్తవం. అది దాంట్లో వీరికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి, ఒడ్లు కళ్ళాల్లో ఉన్నాయి, మార్కెట్లు వచ్చినాయి, ఒడ్లు మొత్తం కోసుకొని రైతులు తీసుకొని మార్కెట్ లోకి తీసుకొస్తే ప్రభుత్వం పర్చేజ్ చేస్తలేదు. ప్రతిరోజు పేపర్ లో మొలకెత్తిన ఒడ్లు రైతులు ఇట్లా పట్టుకొని ఏడుస్తా ఉన్నారు, ధర్నాలు రాస్తారోకలు జరుగుతున్నాయి. ఆ విషయాన్ని దృష్టి మళ్చడానికి ఈ యొక్క ప్రభుత్వం జరుగుతున్న చేస్తున్న క్రీడ ఇది. ఆంధ్రజ్యోతి పేపర్ ఇంత పెద్ద రామ్మోహన్ గారు ఉన్నారు వాళ్ళు. కేసీఆర్ చెప్తున్నా నేను, ఇది కేవలం డైవర్షన్ పార్టీస్ మాత్రమే. ఇది మనం 4 రోజులుగా ఈ చర్చ పార్టీ అంతర్గత విషయం మనం పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదని. రైట్ చెప్పండి రాజశేఖర్ చెప్పండి. ఎస్, అంటే కవిత గారి చేత మాట్లాడించడంలో కేసీఆర్ పాత్ర రేవంత్ రెడ్డి పాత్ర ఉందని ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యలాగా ఉన్నాయి మీ వ్యాఖ్యలు. కాదు కవిత గారిని రేవంత్ రెడ్డి మాట్లాడితే నేను చెప్పట్లేదు. రేవంత్ రెడ్డి గారు దీని అడ్వాంటేజ్ తీసుకొని ఈ విషయాన్ని పేపర్ మీద పెద్దగా ఆంధ్రజ్యోతి పత్రికలో రాయించడం జరిగింది. వీరు ఏమన్నా ఎమ్మెల్యేలతో పాటు కలిసి పనిచేస్తున్నారు. వీళ్ళు ఈమె శాసన మండలి సభ్యురాలు, ఎమ్మెల్యేలకు ఎలాంటి సంబంధం లేదు. ఇందులో మేము పార్టీని తీసుకొచ్చి కాంగ్రెస్ లో విలీనం చేస్తూ మంత్రి పదవి ఇస్తారని అడగడం అది ఎంతవరకు సమంజసం అండి? అది ఇక్కడ జరిగింది ఎక్కడన్నా? వాయిస్ కట్ అయినట్టుంది రామ్మోహన్ గారు. రాజశేఖర్ గారు వినిపిస్తుంది వాయిస్. ఏమంటారు అంటే ఇది ఆంధ్రజ్యోతి పేపర్ లో వచ్చింది వాస్తవం అంటారా? ఎందుకు ఇట్లా చిలువలు పలువలుగా చేసి పెద్ద పెద్ద న్యూస్లు రాసి అబద్ధాలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటే? ఇది ఎవరి పేపర్లతో రాసిరా న్యూస్ ఆంధ్రజ్యోతిలో? ఇప్పుడు ఎవరున్నారు, నేను పోతానని ఎవరు చెప్పింది? మా నాయకుడు కేసీఆర్ గారు పదే చెప్తుంటే మళ్ళీ మనం రాయడం పార్టీని తీసుకొని విలీనం చేస్తా. టీఆర్ఎస్ పార్టీని ఎవరు ఎక్కడ విలీనం చేయలేరు. కేసీఆర్ గారు ఏం అనుకుంటే అదే జరుగుతుంది. కార్యకర్తల మనోభావాలకు విరుద్ధంగా కేసీఆర్ గారు ఏం పని చేయరు. చెప్పండి. ఇక్కడ అంటే అందరి సారం ఒకటే, ఈ ప్రస్తుతం జరుగుతున్న సమస్యల నుంచి ప్రజలను దృష్టి మరించడం. మిత్రుడు అన్నట్టు రైతుల కళ్ళాలు ఇక్కడ వర్షాలు పడుతున్నాయి, అవి కొనడం లేదు. అది కాంగ్రెస్ పార్టీ అక్కడ ఫెయిల్ అయిపోయింది. రెండవది నిన్ననో మొన్ననో ఒక వార్త చదివిన 4 ఎకరాల పైన వాళ్ళకి రైతు బంధు నిర్ణయించిందంట, దానికి పైసలు. సో దీనికి ఇక్కడ అయితే ఈ సోషల్ మీడియా కూడా మెయిన్ సోషల్ మీడియా ఎట్లా తయారైందంటే మీకు కొన్ని టైటిల్స్ చదివి వినిపిస్తా. బీఆర్ఎస్ కు కవిత రాజీనామా, నా జోలికి రావద్దు అని చెప్పి కేటీఆర్. తర్వాత ఇంకా ఘోరం చదువుతా, అన్న చెల్లి యుద్ధం కేటీఆర్ ఇంటికి. కేటీఆర్ పై కవిత తీవ్ర వ్యాఖ్యలు, నాన్నకు లేఖ రాస్తే నీకు నొప్పి ఏంద్రా బై. ఇట్లాంటి భాష నిజంగా వీళ్ళకు సిగ్గు శరం ఉండాలి ఈ పత్రికాధిపతులకు పెట్టడానికి. వాళ్ళు అంటారా అది ఏంద్రా బై అంటారు? ఆమె నిజంగా కూడా అన్నాను అనుకుంటాం. ఇంకోటి చెప్తాం ఘోరం, మిస్టర్ కేటీఆర్ నాతో పెట్టుకోవద్దు అని చెప్పి కవిత వార్నింగ్ ఇచ్చింది. ఇంకా ఘోరం ఏంటంటే అదే నల్లిగుట్లో అన్నపై రెచ్చిపోయిన కవిత. ఇట్లాంటి భాష నిజంగా కూడా కవిత వాడిందా లేకపోతే వీళ్ళు కవిత కూడా ప్రస్తావించారు రాజమౌళి గారు. కేవలం దృష్టి మనం చెప్పండి, ఎక్కడి నుంచో తనపై కుట్రలు ఎక్కడి నుంచో విదేశాల నుంచి కూడా సోషల్ మీడియా నడిపిస్తున్నారని కూడా వ్యాఖ్యలు చేస్తారు. సోషల్ మీడియా అనేది మీరు అన్నట్లు నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే నల్లిగుట్లో కేటీఆర్ ఏంద్రాబాయి ఇట్లాంటి మాటలు నిజంగా కవిత మాట్లాడింది. ఈ అడ్డమైన టైటిల్స్ అని పెట్టి జనాలని తప్పుదోవన పట్టించే ఈ దరిద్రుడు మీడియా వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు పోయి తర్వాత ఇటు అన్ని మీడియాలో పనిచేయట్లేదు, కొన్ని మీడియాలు మాత్రం చేస్తున్నాయి. ఇక్కడ అన్ని మీడియాలో మెన్షన్ ఇందులో కేవలం ప్రభుత్వం చేస్తున్నటువంటి చేతగానితనం వల్ల
ఏదో ఒక సందర్భం మంచి విషయం దొరికినప్పుడు హైలైట్ చేసి ప్రాపగండ సృష్టించి ప్రజల యొక్క దృష్టి మరించే ప్రక్రియ తప్పితే ఇప్పుడు కవిత గారు ఒక లెటర్ రాసిరు, అందులో ఉన్నది శివలాల్ గారు చెప్పండి మీరు. శివలాల్ గారు లేదు వినండి ఒక్క నిమిషం. పార్టీ అంతర్గత విషయం పూర్తిగా వారు మంది చెప్తారు, నేను కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాను. ఇందులో సెకండ్ తారీఖు తానే లేదు ఇంకా. ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. తడిచిన ధాన్యాన్ని కూడా కొనమని చెప్పింది. ఆల్రెడీ 5 నుంచి 10 ఒక్క గింజ కూడా పంచడం జరిగింది. ఎవరన్నా రైతులు మార్కెట్ లో ఉన్న ధాన్యం వర్షాలు పడి మొలకెత్తిపోయింది, ఎక్కడ కూడా ధాన్యం కొట్టలేరు. ధర్నాలు రస్తాలకు నడుస్తున్నాయి, ఆ న్యూస్ రాకుండా ఇది అంతా కవర్ చేస్తా ఉన్నారు. మాట వినండి, మీరు లైవ్ లో ఉన్నారు, నేను లైవ్ లో ఉన్నా. ఎవరన్నా తడిసిన ధాన్యం కానీ మొలకలెత్తిన కొంటలేరు అని చెప్పి నా దృష్టికి తీసుకురండి. మనమైతే ఉంటున్నాం కదా, నా దృష్టికి తీసుకురండి. వడ్లు కొనుగోలు కేంద్రాలు లేవు, వాళ్ళు ఇస్తలేరు, సంచులు వేయట్లేదు, గన్ని బ్యాగులు వేయట్లేదు, కాంటాలు చేయట్లేదు. 3 రోజులు పడిగాపులు పడుతున్నారు మార్కెట్ లో. ప్రతి జిల్లాలో వినండి, ప్రతి జిల్లాలో కూడా ధర్నాలు అక్కడ జరుగుతున్నాయి. మీరు అది పట్టించుకోకుండా వేరే పార్టీలో జరుగుతున్న పక్క పార్టీలో జరుగుతున్న విషయాలు, అంతర్గత విషయాలను హైలైట్ చేసి పేపర్లో న్యూస్ రాయించడం, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మీడియాలో దీన్ని లీకులు ఇవ్వడం, ఇది తప్ప. దయచేసి ఇటువంటి పనులు బంద్ చేసి ఫస్ట్ ధాన్యం కొనుగోలు చేయండి, వరి ధాన్యం కొనుగోలు పని చేయండి. మీరు ఏమన్నా ఆడుకోండి, మాకు సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీకి మీ 3 ముక్కల ఆటలతో సంబంధం లేదు. ఆ ముఖ్యమంత్రి ఏదైతే పరిపాలనలో మొలకెత్తిన ధాన్యాలు రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయండి. వర్షాలు పడుతూనే ధాన్యం తడుస్తా ఉంది మార్కెట్ యార్డ్లలో, వెంటనే కొనుగోలు చేయమని చెప్తాను. నీకు ఎవరన్నా మొలకెత్తిన ధాన్యాన్ని కొంటలేరు, లేకపోతే ఆలస్యం చేస్తుండ అనేది నీ దృష్టికి ఏదైనా వస్తే నాకు వాట్సాప్ లో పంపించండి. ఆ ఏరియా పేరు నేను ముఖ్యమంత్రి గారికి పంపిస్తా. ఎందుకంటే నేను ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రులు కూర్చొని ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ లో అందరు కలెక్టర్లకి ఆఫీసర్లకి ఆదేశాలు ఇచ్చి అమౌంట్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. దీనికి ఇంత అని కూడా పంట నష్టం ఎక్కడ జరిగిందో దానిలో కూడా ఇవ్వమని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. ఒకవేళ నేను మాట్లాడతా. ఇంకోటి, మన వెంకటరెడ్డి గారు వెళ్ళిపోయినరు. వెంకటరెడ్డి గారు వల్ల పార్టీల మొత్తానికి ఈ రోజు దేశం కోసం ధర్మం కోసం అనేది పక్కన పెట్టి 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఒక్క తాటికి పైన లేరు. ఈ రోజు రాజా సింగ్ నిజంగా కూడా మొదటి నుంచి ఒక్కడే లింగులిట్కుగా గెలుస్తుండు. బీజేపీ కానీ లేకపోతే హిందువుల తరఫున నిలబడ్డ మొట్టమొదటి వ్యక్తి బీజేపీకి అయినా, కానీ ఈ రోజు ఆయనకు ఎక్కడ కూడా అవకాశం ఇస్తలేరు. ఆయన చెప్పిన మనిషికి పదవులు ఇస్తలేరు అనే రకంగా కూడా ఒక డివిజన్ ప్రెసిడెంట్ కూడా నేను చెప్పిన మనిషికి ఇస్తలేరు అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈ రోజు బీజేపీ లాగా 8 మందితోనే పార్టీ నడిపేయలేని పరిస్థితి. ఈ రోజు కిషన్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఏమని, మీరు ఎవ్వరు కూడా మీడియాలో మాట్లాడొద్దు అని ఈవెన్ రఘునందరావుని పాయింట్అవుట్ చేస్తూ చెప్పడం జరిగింది. ఈ రోజు బీజేపీ ఆఫీస్ ని వాడుకోవడము అడ్డదొడ్డంగా వాడొద్దు, ఎవరు వ్యక్తిగతంగా వాడేది లేదు, పార్టీకి పర్మిషన్ తీసుకొని మాట్లాడాలని చెప్పి ఇండైరెక్ట్ గా చురుకులు పెట్టిండు. ఈ రోజు టిఆర్ఎస్ వాళ్ళని మొత్తంకి వాళ్ళని కూడా ఎవరు మాట్లాడొద్దు, మీడియా ముందు కవిత ఇష్యూ మాట్లాడొద్దు అని చెప్పి వాళ్ళని కూడా వార్నింగ్ చేయడం జరిగింది ఇండైరెక్ట్ గా. ఈవెన్ రామ్మోహన్ భాయ్ మాట్లాడుతుండ్రు, వేరే బీఆర్ఎస్ నాయకులు ఒక్కరు కూడా మాట్లాడతలేరు కవిత ఇష్యూ. రైట్ శివలాల్ గారు, చివరిగా కంక్లూడ్ చేయండి. ప్రధానంగా అంటే కవిత నేను ఒకటే రాజశేఖర్ గారు, ఇప్పుడు ఈడ ప్రభుత్వముకు కవితకి లేకపోతే కేటీఆర్ కి లేకపోతే టిఆర్ఎస్ బీఆర్ఎస్ కొట్లాడకు మా కాంగ్రెస్ ఏం సంబంధం లేదు. ఒకవేళ ఇందాక రామ్మోహన్ గారు మాట్లాడుతూ చాలా క్లియర్ కట్ గా అంటే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా మళ్లించే ప్రయత్నం దీని ఒక అవకాశంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుందంటున్నారు. దానికి ఏం చెప్తారో కంక్లూడ్ చేయండి. లేదు, కవిత సబ్జెక్ట్ తీసుకొని మేము డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం మాకు లేదు. పరిపాలన సజావుగా జరుగుతుంది. ఏదైతే బ్యాలెన్స్ ఉన్న వాగ్దానాలు అవి కంప్లీట్ కాలే, అవి అవుతాయి. కేజీ తులం బంగారం 1, 2500 1 ఇవి ఖచ్చితంగా ఇస్తారు. భర్జన నడుస్తుంది. ఈ రైతు గురించి మటుకు అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పడం జరిగింది. ఇంకొకటి, ఈ రోజు ఏదైతే పేపర్ లో వచ్చిన మాట మాట్లాడుతుండు కదా రాధాకృష్ణారావు గారు, ఇప్పుడు ఇంతకు ముందు కాదు, జగన్
షర్మిల కొట్లాడితే కూడా 4 రోజుల ముందు 5 రోజుల ముందు ఆయన కథనం రాయడం జరిగింది. ఆ కథనం సక్సెస్ ఉంటది. ఎందుకంటే మొత్తానికి ఆ పత్రికల్లో స్పై ఉన్నారు, లేకపోతే లీకులు ఇచ్చే వాళ్ళు పార్టీలలో ఉన్న వాళ్ళని అందరూ వాళ్ళు హైప్ చేసుకొని ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు అందరికంటే ముందు ఇవ్వాలనే రకంగానే ప్రెస్ మీడియాలో ప్రింట్ అవుతుంది. ప్రింట్ మీడియాలో కూడా వాళ్ళ మీడియాలన్నీ అట్లనే ఉంటాయి. వాళ్ళకి లీక్ ఇదే కవితని అడిగిండు, మీ తండ్రి తిట్టిండు నిన్ను ఇట్లా అన్నాడంటే ఎవరు చెప్పిరు నీకు? మా పార్టీలో వచ్చి మా తండ్రి నేను మాట్లాడేటప్పుడు మీరు చూసిండ్రా అని గతంలో కూడా అడిగింది. ఎవరిది అదేం షో అది? రామకృష్ణారావుతోని లీడర్ విత్ ఏదో ఉండే కదా షో. రామన్ భాయ్ ఏమంటున్నావు? ఆర్కే షోలా ఓపెన్ గా కవితను అడగడం జరిగింది. నీ తండ్రి దగ్గరకు పోయి ఏదో మాట్లాడితే నేను తిట్టేలా కొట్టింది కదా అని చెప్తే ఆ విషయం నీకెట్లే తెలుసు? నీ మనుషులు ఏడవాలని ఉన్నారా? నీకు ఎవరు చెప్పిండ్రు? డ్రైవర్ భవిష్యత్తులో ఏం జరగబోతుందో దాదాపుగా నిజమవుతున్నది ప్రశ్నార్థకం. భవిష్యత్తులో చూద్దాం ఎలా జరగబోతున్నాయి. ఫైనల్ కంక్లూడ్ చేయండి. ఇప్పుడు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ స్టేబుల్ గా ఉంది. 3.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇచ్చిన హామీలు పూర్తి చేస్తాం. ఇచ్చిన టైం కు చేయలేము, కొంచెం వెనక ముందు అయింది. పేపర్లోనే చాలా అంశాలు మాట్లాడారు. 6 మందితో నేను రాబోతున్నాను, మంత్రి పదవి మన కేటీఆర్ కవిత చెప్పినట్లు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అందులో రాసిన కవిత మన రాజశేఖర్ గారు కవిత విషయంలో తండ్రిని మించినట్టుగా మాట్లాడుతుంది. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఓపెన్ గా చెప్పింది, నేను కేసీఆర్ బిడ్డని, నేను కేసీఆర్ లాగా మాట్లాడుతా అన్నది. రైట్? ఆమె ఆల్రెడీ లిక్కర్ క్వీన్, ఒక ఆడపిల్ల తెలంగాణలో సారదండ చేసిందంటే ఇక ఇంతకంటే ఇంకా డేర్నెస్ ఏం చేస్తుందని చెప్పామే. ఆమె ఆల్రెడీ ఇంటర్నేషనల్ తిరిగినప్పుడు ఆమె ఎట్లుంటే కూడా ప్రచారాలకు వచ్చినాయి. ఇప్పుడు మనం ఎక్కడ కూడా టాలెంట్ ఉంది లేదని కాదు. కేసీఆర్ గాని కవితకు గాని టాలెంట్ లేదని కాదు, ఉంది. ఈరోజు మన అదేమంటారు తెలంగాణ జాగృతిని ప్యారలల్ గా నడిపించిందని రామ్మోహన్ మాయ ఇప్పుడు ఒప్పుకున్నాడు. ఎందుకంటే కేసీఆర్ టీఆర్ఎస్ నడిపించిండు. తెలంగాణ జాగృతి టీఆర్ఎస్ అనుబంధ కమిటీ అనుబంధ సంస్థ. ఏమంటున్నా ప్యారలల్ అంటే పక్క పక్కనే, ప్యారలల్ అంటే పక్క పక్కనే. మీరు కంక్లూడ్ చేయండి రామ్మోహన్ గారు. ప్రధానంగా అంటే బోయినపల్లి నోటీస్ ఏమైనా ఇవ్వబోతున్నారా కవితకి? క్రమశిక్షణ చర్యలు తీసుకోబోతున్నారు? చెప్తాను పూర్తిగా. ఇది టీఆర్ఎస్ పార్టీ అంతర్గత విషయం. ఇందులో టీఆర్ఎస్ పార్టీ పోయి ఎక్కడ విలీనం కావడం, కేటీఆర్ గారి నాయకత్వాన్ని తక్కువ చేయడం. కవిత గారు వాక్యాలు బీఆర్ఎస్ లో చిచ్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అంటారు వీళ్ళు. లేదు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే పార్టీలకి కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ కూడా ఖరాబ్ అవుతుంది. అందుకు కాంగ్రెస్ పార్టీ తీసుకోవచ్చు. రైట్, ఓకే. పార్టీకి సంబంధించి కవితకు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే పార్టీకి వ్యతిరేకంగానో పార్టీకి డ్యామేజ్ జరిగేలాగాను ఆమె మాట్లాడారు. ఆమె వ్యవహరించిన తీరుకు సంబంధించి ఆవేదన కరెక్ట్ అవ్వచ్చు, లేకపోతే మాట్లాడినటువంటి సందర్భాలు కరెక్ట్ కావచ్చు. కానీ పార్టీ డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు మీరు? ఇందులో పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ అంతర్గత విషయం. కవిత గారు ఒక పార్టీ కార్యకర్తగా కేసీఆర్ గారు లేఖ రాశారు. జరిగిన విషయాలు వారు పూర్తిగా ఇట్లా జరిగితే బాగుంటుండే అని కవిత గారు లెటర్ రాశారు. ఆ లెటర్ బయటకు వచ్చిన తర్వాత మనం అందరం రాజకీయ పక్షాల అందరం కూడా మిగతా పెద్దలందరం కూడా మనం దీన్ని పెద్ద ఎత్తున ఊహించుకొని ఏదో మాట్లాడుతున్నాం. కవితలో క్లారిటీ ఇవ్వడం జరిగింది. నేను కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాను క్లియర్ గా చెప్పడం జరిగింది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది కేవలం టీ కప్ తుఫాన్ మాత్రమే. దీన్ని కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకున్న పేపర్లలో సంబంధించిన మీడియాలో దీన్ని హైప్ క్రియేట్ చేసి కొత్త వార్తలు రాయించడం జరుగుతుంది. పూర్తిగా మానుకోవాలి. మీడియా సంస్థలు దీన్ని గమనించాలి. కవిత గారు క్లారిటీ చెప్పడం జరిగింది. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తారని. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్నది నిలబెట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒడ్లు కొనుగోలు రైతులు తీసుకొచ్చి ఒడ్లు పంట కోసి తీసుకొచ్చి మార్కెట్ లో పెట్టడం జరిగింది. అకాల వర్షాల కారణంగా ఒడ్లు ఖరాబ్ అయితే
ఎస్ రామ్మోహన్ గారు, ఆ దెయ్యాలు ఎవరు, ఆ వాళ్ళకి వెంటనే కోవట్లు ఎవరు, బిల్లులు చెల్లించాలి. ఇవన్నీ కూడా త్వరలో మళ్ళా రైతు clarity BRS ఏదైతే పార్టీ రైతు ఇస్తుందని భరోసా ఆశిస్తున్నాం. ఇస్తారో ఇమీడియట్ గా రైతు భరోసా కూడా డ్రా చేసి అందరికి అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్ రాజమౌళి గారు మీరు conclude చెప్పిన చేయండి. మీకు మీ దృష్టికి ఎవరికైనా రైట్ రామ్మోహన్ గారు వచ్చినాయి కానీ ధాన్యం తీసుకుంటలేరు అంటే నా దృష్టికి పంపించండి. నేను అదే చెప్తున్నా, అదే అండి శివన్న, నేను చెప్పింది తులం బంగారు ఇప్పిస్తాను, చాలా సంతోషం. తులం బంగారు ఇప్పియండి, రైతుల ఓట్లు కొనుగోలు చేయండి, తప్పకుండా మీడియా ద్వారా మీ దృష్టికి తీసుకొస్తాం. రామ్మోహన్ గారు, శివలాల్ గారు మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం, మరి డిబేట్ పెట్టుకుందాం దీనిపైన. ఎస్ రాజమౌళి గారు మీరు కంక్లూడ్ చేయండి. అదే సింపుల్ అండి, అది వాళ్ళ అంతర్గత విషయాలు. పాపం రోడ్డు మీదకి వచ్చినాయి, ఆ కుటుంబం రోడ్డున పాల్పడ్డది. దాని నుంచి వాళ్ళు ఎట్లా బయటపడాలన్నది తర్జన భర్జన జరుగుతున్నాయి. అది ప్రజలకు అంటగడితే మాత్రం మంచిగా ఉండదు. వాళ్ళు లోపల తప్పుకొని వాళ్ళు మళ్ళీ నీతులు చెప్తే బాగుంటది. సో అన్నిటి మించి ఆ దయ్యాలు గియాలు ఇవన్నీ పనికిరాని మాటలు. ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నారు అంటే ఇంకోటి నేను చెప్పిన కదా, మెయిన్ మీడియా కూడా బాగా అత్యుత్సాహం. వాళ్ళకి ఇప్పుడు మంచిగా పాపం కంటెంట్ రైటర్లకి ఉద్యోగం దొరుకుతుంది, టీవీ ఛానళ్ళకి యాడ్స్ వస్తున్నాయి, ఆ తర్వాత యూట్యూబ్ వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. సో ఏది ఏమైనా రాజమౌళి గారు ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తుంటారు, అది ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అదే అంటున్నా కదా, అదొక ఈ రాజకీయ క్రీనీలలో ఇది ఒక భాగము. అందరికి డబ్బులు, అందరూ సంతోషపడుతున్నారు కానీ తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు అన్నది రైట్ ఆ విధంగా వెళ్ళాలని మనం కూడా కోరుకుందాం. రైట్ థ్యాంక్ యూ రాజమౌళి గారు, మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే వెంకటరెడ్డి గారు మనకి మధ్యలో వెళ్ళిపోయారు, వెంకటరెడ్డి గారు కూడా ధన్యవాదాలు. శివకుమార్ లాల్ గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రామ్మోహన్ గారు మీకు కూడా ధన్యవాదాలు. చూద్దాం, అంటే రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు నాన్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. రాజకీయాల్లో మార్పులు, పార్టీలో మార్పులు చేర్పులు జరగడం. కవిత అసహనానికి సంబంధించి ఏమైనా పార్టీ నోటీసులు ఏమైనా ఇవ్వబోతుందా, భవిష్యత్తులో ఏం జరగబోతుంది, సో ఇక్కడ ఆగిపోతాయా, ఏమైనా సజ్జమనకపోతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఒక్కొక్కరు ఎమ్మెల్సీ రవీందర్కి సంబంధించి ఆయన కూడా స్పందించారు, అలాగే వినోద్ కుమార్ స్పందిస్తున్నారు. కొంతమంది స్పందిస్తూ కూడా అసహనం సందర్భంలో మాట్లాడాల్సిన మాటలు కాదు అంటున్నారు. మాట్లాడతాం, సర్దుబాటు చర్యలు అవుతున్నాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో. కవిత మరొక షర్మిల కాబోతున్నారా, రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు కాబట్టి సో భవిష్యత్తు అనేది తేల్చబోతుంది. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.